హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ టూరింగ్ బాలా. నా ఈ ట్రిప్లో డే 58 ఇది. ప్రజెంట్ నేను పుట్టపర్తిలోనే ఉన్నా అండ్ నిన్న బాబా దివ్య దర్శనం అయితే అయిపోయింది అండ్ భజన కార్యక్రమంలో కూడా పాల్గొన్నా అనమాట. చాలా మంచిగా అనిపించింది. నిన్న నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఏమంటే ఫొటోస్ వీడియోస్ పెడతానని టెంపుల్వి, బట్ స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ ఇన్సైడ్. సో నేను ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీయలేదు. అండ్ ఇప్పుడు మార్నింగ్ 6:29 అయింది అండ్ నేను స్టార్ట్ అయిపోతున్నాను. అనంతపురం సైడ్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం 6:43 అయింది. ఇంకా పుట్టపర్తిలోనే ఉన్నా. ఒక మంచి టీ అయితే తాగి స్టార్ట్ అయిపోతున్నా ఇక్కడ నుంచి. 6:54 అయింది అండ్ నేను ప్రజెంట్ చిత్రావతి నది పై ఉన్న వంతెన మీద అయితే ఉన్నా అనమాట. చాలా చిన్న నది అండ్ బ్యూటిఫుల్గా సన్ రైజ్ అయితే అయింది. ఎంత బ్యూటిఫుల్గా సన్ రైజ్ అయితే అయిందో. అండ్ ఈరోజు ఎండ అయితే ఎక్కువగా ఉండబోతుంది నాకు అర్థమైంది. అండ్ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది చూసారా, చాలా బాగుంది. పుట్టపర్తి అవుట్స్కట్స్లో అయితే ఇలా కొండలు అయితే ఇంత మంచిగా ఉన్నాయి. కొంచెం అరకు ఆ టైప్ ఫీలింగ్ అయితే వస్తుంది. పెద్ద కొండలు కాదు, అలాగని చిన్న కొండలు బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడ్డానికి మార్నింగ్. టైం 9:17 అవుతుంది అండ్ పుట్టపర్తి నుంచి ఆల్మోస్ట్ 34 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చాను. సో నెక్స్ట్ నాకు మెయిన్ సిటీ వచ్చేసి ధర్మవరం ఉంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం. సో ధర్మవరంలోనే టిఫిన్ అయితే చేస్తాను. ఇంకొంచెం సేపట్లోనే వెళ్ళిపోతాను అనమాట. ధర్మవరం మెయిన్ టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యాను. చాలా పెద్ద టౌనే ధర్మవరం. టైం 10:20 అవుతుంది. ధర్మవరం క్రాస్ చేసి అనంతపురం సైడ్ వెళ్ళిపోతున్నా. అనంతపురం ఇంకొక 37 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ ఎండ బాగానే ఉంది ఈరోజు, బట్ ఈ రోడ్లో చెట్లు కూడా బాగానే ఉన్నాయి. సో కొంచెం చల్లగా అయితే ఉంది. ఎద్దుల బండి ప్రయాణం ఎంతమంది మిస్ అవుతున్నారు? ఇది మోడర్న్ ఎద్దుల బండి. రోడ్డు పక్కనే ఒక రేగి పండ్ల చెట్టు అయితే కనిపించింది అండ్ పండ్లు కూడా ఉన్నాయి దీనికి. ఇగో పళ్ళు కొన్ని కోసుకొని తింటున్నా. ధర్మవరం నుంచి అనంతపురం వెళ్ళే రోడ్లో ప్రజెంట్ నేను హైవేకి మళ్ళీ కనెక్ట్ అయిపోతున్నాను. నేషనల్ హైవే 44. ఇంకా స్ట్రైట్ అనంతపురంకి అయితే వెళ్ళిపోతాను ఈ హైవేలో. నేషనల్ హైవే 44 పై అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇంకా అనంతపురం వరకు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఇదే హైవే పైన అయితే వెళ్తాను నేను.
ఈ నేషనల్ హైవే 44 పక్కనే మళ్ళీ ఒక రేంగ్ చెట్టు అయితే కనిపించింది. అండ్ ఈసారి చూడండి, పెద్ద పెద్దగా అయితే ఉన్నవి, చాలా బాగున్నాయి. ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చూసి చెప్తాను, బాగుంటాయి నాకు తెలిసి. టైం 12:27 అవుతుంది. ఇప్పటివరకు నేనైతే 70 కిలోమీటర్స్ రైడ్ చేశాను. అండ్ అనంతపురానికి మేబీ ఇంకొక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా అనుకుంటా. అండ్ ఇక్కడే ఒక హోటల్ అయితే చూసాను అనమాట. ఇక్కడే లంచ్ చేసేసి ముందుకెళ్ళి ఎక్కడైనా రెస్ట్ అయితే తీసుకుంటాను. టైం వచ్చేసి 3:30 అయింది. ఇప్పటి వరకు అయితే నేను ఈ వెనక కనిపిస్తున్న కొంచెం హైవే పక్కన ఒక ఎన్క్లేవ్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. సో నా ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి అనంతపూర్ క్రాస్ చేసేసి ఏదో ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే తీసుకోవాలి. అండ్ ఇంకొక 30 కిలోమీటర్స్ అయితే రైడ్ చేద్దాం అనుకుంటున్నా ఈవినింగ్. నేను అనంతపూర్ మెయిన్ టౌన్లోకి అయితే వెళ్ళట్లేదు. సో స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాను నేషనల్ హైవే 44 పైనే. ఈ లెఫ్ట్ తీసుకుంటే అనంతపూర్ టౌన్లోకి వెళ్తుంది. NH44 పై నేను అనంతపురం సిటీ క్రాస్ చేసిన తర్వాత అయితే ఒక యునిక్ స్ట్రక్చర్ అనమాట, కట్టడం ఇది. మేబీ ఒక ఫంక్షన్ హాల్ అనుకుంటా ఇది. లేదు, ఇస్కాన్ టెంపుల్. సో ఎంత యూనిక్గా కట్టారో చూడండి. ఆ గుర్రాలు అయితే యాజ్ ఇట్ ఈజ్ రియల్గానే ఉన్నాయి. అండ్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి. టైం 5:07 అయ్యింది. అండ్ ఇప్పటి వరకు నేనైతే 100 కిలోమీటర్స్ రైడ్ చేశాను. సో ఇంకొక 4.5 కిలోమీటర్స్ దూరంలో నాకు ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని స్టే అయితే అడగాలి. మెయిన్ టాస్క్ అదే ఇప్పుడు. అండ్ మేబీ ఈరోజు నాకు నా హైయెస్ట్ రైడ్ అయిపోతుందేమో. టైం వచ్చేసి 5:26 అవుతుంది. అండ్ నేను ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఇంకా రైడ్ చేస్తున్నా. ఆల్రెడీ 105 కిలోమీటర్స్ అయింది. సో ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నా. మేబీ ఇదే నా హైయెస్ట్ రైడ్ అనుకుంటా ఈ ట్రిప్లో. చూడాలి. ఇంకొక 100 మీటర్స్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంది. సో వాళ్ళకైతే వెళ్ళి స్టే అడగాలి. సో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడికైతే వెళ్ళి స్టే అడగాలి, ఏమంటారేమో చూడాలి. మళ్ళీ తర్వాత 8 or 9 కిలోమీటర్స్కి అయితే నాకు ఇంకొక బంక్ ఉంది. 4 days నుంచి స్టేకి కొంచెం అంత ఇబ్బంది ఏం అవ్వలేదు. బట్ ఈరోజు ఆల్రెడీ ఒక బంక్ అడిగాను, వాళ్ళు నో అన్నారు. సో మళ్ళీ ఇంకొక బంక్ అయితే వెళ్తున్నా. అండ్ ఆల్మోస్ట్ 106 కిలోమీటర్స్ తొక్కాను ఇప్పటి వరకు. ఇంకా 1.5 కిలోమీటర్ దూరంలో ఇంకో బంక్ అయితే ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి అడుగుతా, ఏమంటారో చూద్దాం. లెట్స్ ట్రై. టైం 5:47 అయింది. అండ్ ఈ సెకండ్ పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అక్కడైతే ఒప్పుకున్నారనమాట. సో ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాను. ఫేస్ ఆఫ్టర్ 106 కిలోమీటర్స్. ఈరోజు 106 కిలోమీటర్స్ అయితే అయింది. ఓకే, ఒక్కో రోజు అవుతుంది.
అంత టైర్డ్గా అయితే ఏం లేను, ఓకే, బట్ నేను బాగానే ఉన్నా. సో ఇంక ఈరోజు ఇక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవడమే.